కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంతమంది జన సముద్రం ఎటు చూసినా కనుచూపు మేర వరకు జనమే కనబడే విధంగా వచ్చినటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఉగ్రా గారు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార వేడుకలు కాబట్టి సో ఉగ్రా గారి ప్రమాణ స్వీకార వేడుకలు మొదలు పెడదామా? దయచేసి అందరూ కూర్చోవాలి. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారి చేత మన తాజా మాజీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఏపీ టూరిజం సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రీతమ నాయకులు శ్రీ లోకసాని బాలాజీ గారి చేత బాలాజీ గారు ఉగ్రసింహారెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నా. ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. సో ఇంత సైలెంట్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పాలి. అట్లీ కంగ్రాచులేషన్ సుబ్రత గారు. ఈ రోజు మీ ప్రమాణ స్వీకారం సందర్భంగా మాకు ఇది చక్కగా ప్లీజ్. ఇప్పుడు నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పల్లాల శ్రీనివాసరావు గారు నిర్ణయంతో ఈరోజు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైనటువంటి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి శాసనసభ్యులు వారిచే అవుట్ గోయింగ్ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గా వార్తల్లో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా కొద్ది నిమిషాలు మౌనం పాటించాలి. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితుడైన డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, నియమావళిని ఆచరించిన విశ్వాసంతో గౌరవిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం, ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిష్ఠతో, నిజాయితీతో, బాధ్యతాయుతంగా పనిచేస్తానని పార్టీ శ్రేణులతో సమన్వయంతో కేంద్ర గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నైతిక విలువలు పాటిస్తూ నా పదవిని పార్టీ మరియు ప్రజల సేవ